ఏపీలో పెట్రోకెమికల్ ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు కేంద్రం సుముఖంగా ఉందన్నారు బీఆర్ఎస్ నేత వినోద్. చంద్రబాబుపై కేంద్ర ప్రభుత్వం ఆధారపడింది కాబట్టి ఏపీకి ప్రాజెక్టును మంజూరు చేయబోతున్నారని అన్నారు. బీజేపీకి సొంత మెజారిటీ వస్తే ఏపీకి ఏమీ రాకపోయేదని అభిప్రాయపడ్డారు. ప్రాంతీయ పార్టీని గెలిపించిన ఏపీ ప్రజలు అదృష్టవంతులని అన్నారు. విభజన చట్ట ప్రకారం తెలంగాణలో బయ్యారం రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని తెలిపారు వినోద్. 60,000 కోట్ల రూపాయలకు సంబంధించిన రిఫైనరీ బీపీసీఎల్ ఆంధ్ర ప్రాంతానికి ఈ హామీ కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టంలో ఉన్నటువంటి హామీ కాబట్టి మరి ఇచ్చిండ్రు. మరి అదే స్థాయిలో తెలంగాణ రాష్ట్రం ఉంది కదా, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కావాలని, కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ కావాలని నా చిన్నతనం నుండి నేను విద్యార్థిగా ఉన్న సందర్భంలో, విద్యార్థి నాయకుడిగా ఉన్న సందర్భంలో, విద్యార్థి రాజకీయాల్లో చాలా చురుగ్గా పనిచేసేటప్పుడు ఎన్నో ధర్నాలు, వరంగల్ బంధులు, కాజీపేట బంధులు పిలిచి అలసిపోయినాం. మేము ఒక 30 ఏళ్ళు కొట్లాడినాం. IVF ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స. అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది. ఈ రోజే OSS ఫర్టిలిటీని సందర్శించండి. మరి చంద్రబాబు నాయుడు గారు పై ఆధారపడ్డారు కాబట్టే ఇవాళ మేము అక్కడ ఇస్తాము, మరి ఇక్కడ మేము మీ పైన ఆధారపడలేదు కదా అని అనుకుంటుంది ఆ బీజేపీ పార్టీ. తెలంగాణ ప్రజలు కూడా 8 మంది ఎంపీలను గెలిపించారు కదా మీ పార్టీకి, బీజేపీ పార్టీకి. మరి రేపు బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇవ్వబోతున్నటువంటి ఈ పెట్రో రిఫైనరీకి ఇచ్చే సందర్భంలో తెలంగాణ ప్రజలకు మొండి చేయి చూపిస్తారా?